విజయసాయిరెడ్డి ఆల్రెడీ రాజకీయాల్లో సీనియర్. రాజకీయాలను కాచి వడపోసిన వ్యక్తిగా పేరుంది. అలాగే సాఫ్ట్ నేచర్. జగన్తో, చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్తో మంచి మిత్రత్వం ఉంది. మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు సడన్ గా రాజీనామా చేసేశారు. కానీ వ్యవసాయ క్షేత్రంలో రైతుగా ఉంటాను అంటూ కూడా కామెంట్స్ చేశారు. అంటే దీని వెనుక వ్యవసాయ క్షేత్రం అంటే నిజంగా దుక్కి దున్ని వ్యవసాయం చేయడమా? అంటే అవును అని కొందరు, కాదు అని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఈ వయసులో వ్యవసాయం ఏం చేస్తారు? ఇక్కడ వ్యవసాయం అంటే అర్థం వేరే ఉంది. అదే మీడియా వ్యవసాయం అంటున్నారు. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డికి రాజకీయాల్లో బోల్డంత గ్రిప్ వచ్చేసింది కాబట్టి ఇక తన సొంత మీడియా కానీ లేదంటే ఛానల్ కానీ పెట్టే ఉద్దేశంతోనే ఈ విధంగా రాజీనామా చేశారు అన్న టాక్ కూడా నడుస్తోంది. అంటే అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటూ మరో 4.5 ఏళ్లలో రాబోయే ఎన్నికలకు తాను కూడా తన వంతు కృషి చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జగన్కి సాక్షి ఉంది. అలాగే టీడీపీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వగైరా మీడియా సంస్థలున్నాయి. ఇక జనసేన కూడా ఒక వామపక్ష ఛానల్కి సపోర్టుగా ఉన్నారు. అలాగే లోకేష్ చైతన్యరథం పత్రిక బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మోడీకి మీడియా వెసులుబాటు చాలా విస్తారంగా ఉంది. కాబట్టి ఇప్పుడు తాను కూడా ఒక మీడియాకి కానీ, ఒక న్యూస్ పేపర్కి కానీ అధిపతిగా అవ్వాలనే ఉద్దేశం ఉన్నట్టు పార్టీలో కొంతమంది అంటున్నారు. అయితే వ్యవసాయం చేస్తూనే మీడియా కూడా నడపొచ్చు. ఇప్పుడు ఎవరికి వారికి సొంత మీడియా, పత్రికలు, సోషల్ మీడియా, అలాగే న్యూస్ ఏజెన్సీస్ అన్నీ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఇలా తన సొంత సంస్థ ఒకటి స్థాపించి జగన్కి బ్యాకెండ్లో సపోర్టుగా నిలిచి రాబోయే ఎన్నికలకు తన తరపున జగన్ గెలుపుకి ఏమన్నా సహకరిస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జగన్కి సంబంధించిన మీడియా కొంత డౌన్ఫాల్లో ఉంది. సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నా దాడులు చేసే మీడియాతో తలపడలేకపోతోంది. కాబట్టి ఇలా అన్న తన సపోర్ట్ వైసీపీకి, జగన్కి ఇవ్వబోతున్నారా అనే కోణంలో కూడా చర్చ నడుస్తోంది.